ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు రావచ్చు. రాజకీయ నాయకులకు బాగా కలిసి వస్తుంది. ప్రాపర్టీ డీల్స్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు కోర్టులో కీలక కేసులలో వాదించి విజయం సాధిస్తారు. సమాజంలో మీకంటూ ఒక పేరు సంపాదించుకుంటారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపటం వల్ల మనసు కాస్త కుదుట పడుతుంది. ఉద్యోగంలో మీకు గుర్తింపు వస్తుంది. వ్యాపారం సజావుగా సాగిపోతుంది. ఇంట్లో మీకు బాధ్యతలు పెరుగుతాయి. మిమ్మల్ని వేధిస్తున్న వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీ బంధువుల నుండి అపనిందలు పడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు మరికొన్ని రోజులు కష్టాలు తప్పవు. మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థులు తొందరలోనే శుభవార్త వింటారు. ఈ రాశివారు ఈరోజు చాలా విషయాల్లో పూర్తి విశ్వాసంతో ఉంటారు. మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. కొన్ని పాత సమస్యలు మిమ్మల్ని చాలా బాధించొచ్చు. మీకు ఇది అవసరమైతే మీ ప్రియమైన వారి నుండి సహాయం తీసుకోవడానికి ఎటువంటి సంకోచం లేదు. అవివాహితులు కోరుకున్న భాగస్వామిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మీ ఆలోచనలను మీ ప్రియమైన వారికి వివరించడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. డబ్బు ఎక్కువ సంపాదించాలి అన్న మీ కోరిక నెరవేరుతుంది. ఈ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం ఆనందంగా గడుపుతారు. కొన్ని చేదు అనుభవాలకు సిద్ధంగా ఉండండి. ఉద్యోగ పరంగా కొంచెం గందరగోళంగా ఉంటుంది. మీ సీనియర్లు ఇచ్చే సపోర్ట్తో అంతా మంచిగా పూర్తవుతుంది. వ్యాపారంలో ఎక్కువ హడావిడి, సందడి ఉంటుంది. మీ నిజాయితీ మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి మీకు కావాల్సిన సపోర్ట్ ఉంటుంది. మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోండి. ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు మొదలుపెట్టిన పనులకు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడవచ్చు. మీ కుటుంబంతో కలిసి చాలా మంచి సమయం గడుపుతారు. మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోండి. వ్యాపారంలో కొంచెం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల విషయంలో శుభవార్త వింటారు. మీ బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలను కనుక్కుంటారు. మీరు అనుకున్న లక్ష్యం దిశగా కష్టపడి పని చేయాలి. మీ స్నేహితులతో కలిగే గొడవల కారణంగా మీరు కలత చెందొచ్చు. సమాజంలో కొన్ని విషయాల్లో ఓపికగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మంచి పెట్టుబడులు పెడతారు. సమాజంలో కొత్త వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈరోజు శివాలయానికి వెళ్లడం వల్ల మంచి జరుగుతుంది. వాహనం కొనే ప్రయత్నాలు మొదలు పెడతారు. ఈరోజు కొంత బిజీగా ఉన్నప్పటికీ మీ భాగస్వామికి కొంత సమయం కేటాయించండి. విద్యార్థులు శుభవార్త వింటారు. ఈరోజు వ్యాపార పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అప్పులు ఎక్కువగా ఇవ్వొద్దు. ఉద్యోగంలో మీపై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందుతారు. దుబారా ఖర్చులను కొంచెం తగ్గించుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూయించాల్సిన సమయం వచ్చింది. వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నించండి. మీకు ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. మంచి పెట్టుబడులు చేస్తారు. వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటినుండో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కొంచెం ఒత్తిడి ఉంటుంది. మీ భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. మీరు పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వినొచ్చు. సమాజంలో మీరు చేసే మంచి పనుల కారణంగా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కుటుంబ సభ్యులతో పార్కులో సరదాగా గడుపుతారు. మీరు గతంలో చేసిన పెట్టుబడులు మీకు మంచి రాబడి వస్తుంది. వ్యాపారంలో మీ స్నేహితుడి వల్ల కొంచెం ఇబ్బందులు రావచ్చు. కుటుంబంలోని పెద్దవాళ్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కొంచెం కష్టకాలంగా ఉండబోతుంది. వాహనాన్ని కొనే అవకాశం కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యానికి వెళ్తారు. పేపర్ వర్క్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగంలో పని కారణంగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేయండి. సరైన సమయంలో మీ మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. వ్యాపార వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.
మీరు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న మీ పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు మీకు లభిస్తాయి. ఆర్థికపరమైన నిర్ణయాల్లో మీ భాగస్వామి మాట వినండి. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. ఈ సాయంత్రం మీరు ఏదైనా గుడికి వెళ్లి ప్రశాంతంగా గడుపుతారు. ఉద్యోగంలో మీపై అధికారులతో కొన్ని గొడవలు అవుతాయి. మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి.